హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, ఒక చెట్టు స్వర్గానికి ఎదగాలి అంటే దాని వేళ్ళు నరకాన్ని తాకాలి. ఇందులో అర్థం ఏమిటంటే, ఎదుగుదల, విజయం, ఆనందం అనే స్వర్గ శిఖరాలను చేరుకోవాలి అంటే మనిషి బాధలు, కష్టాలు, అవమానాలు, అపహాస్యాలు అనే నరకాన్ని తట్టుకొని నిలబడాలి. ఒక చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగితే దాని వేళ్ళు అంత లోతుగా నేలలోకి దిగుతాయి. అలాగే మనిషి జీవితం కూడా ఎంతటి మహోన్నత స్థితికి చేరుకోవాలి అన్నా అంతటి సహనాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని జీర్ణించుకోవాల్సిందే. ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఎదుగుదల వెనక ఒక కథ ఉంటుంది. ఎదుగుదల అనేది ఒక్కసారిగా సంభవించదు. అది ఓ నెమ్మదైన ప్రయాణం. తక్కువ మందికి మాత్రమే కనిపించే లోతైన పోరాటం. ఒక చెట్టు ఎప్పుడూ నీలి ఆకాశాన్ని తాకాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అది ఎత్తుకు ఎదగాలి అంటే దాని వేళ్ళు లోతైన నేలలోకి దిగాలి. మట్టిలోని చెడు వాసన, రాళ్ళు, చీకటి ఇవన్నీ దాటి వేళ్ళు బలంగా నిలబడినప్పుడే చెట్టు మిగిలిన భాగం నిలుస్తుంది. జీవితం కూడా అలాంటిదే. వెలుగులో నిలబడాలి అంటే ముందుగా చీకటిని తట్టుకోవాలి. ఆనందాన్ని ఆస్వాదించాలి అంటే బాధల్ని ఎదుర్కోవాలి. ఒక చెట్టు ఎత్తుకు పెరిగే కొద్దీ దాని వేళ్ళు నేలలో లోతుగా పెరుగుతాయి. ఇది ఒక ప్రకృతి ధర్మం. చెట్టు ఎక్కడ బలంగా నేలపై నిలబడగలిగితే అప్పుడు మాత్రమే అది పుష్పిస్తుంది, ఫలిస్తుంది, ఇతరులకు నీడనిస్తుంది. అదేవిధంగా జీవితంలో మనం ఎదగాలి అంటే కష్టాల రూపంలో నేలలోకి దిగాలి. బాధలు, పరాభవాలు, నిరాకరణలు అన్నీ మన వేళ్లు తాకే నరకమే. అవి తాకినప్పుడే మనకు స్థిరత్వం కలుగుతుంది. ఒక విద్యార్థి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు, ఒత్తిడులు, త్యాగాలు ఉంటాయి. అదే విద్యార్థి విజయవంతమయ్యాక చూస్తే అందరూ అతని విజేత రూపాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఆ విద్యార్థి విజయం కోసం తాను చేసిన త్యాగాలను ఎవరూ గుర్తించరు. తాను ఏమేమి త్యాగాలు చేశారన్న సంగతి ఆ విద్యార్థికి మాత్రమే తెలుస్తుంది. ఒక గాయకుడు బాగా పాడే స్థితికి వచ్చే వరకు అనేక వందల ప్రాక్టీసులు చేస్తాడు. రచయిత ఒక విజయవంతమైన పుస్తకం రాయడానికి ఎన్నో తిరస్కరణలు, ఒంటరితనం భరించాల్సి వస్తుంది. జీవితంలో ఉన్న గొప్పదనం కేవలం చివరలో గెలిచిన ఫలితాల కోసం కాదు, దాని కోసం చేసే ప్రయాణంలో ఉంటుంది. ఒక మంచి మనిషిని చూసినప్పుడు మనం అతని మంచితనాన్ని మెచ్చుకుంటాం. కానీ ఆ మంచితనం అనేది ఎలా వచ్చిందో మనం ఎప్పుడూ అడగము. అతను ఏ ఏ బాధలు చూశాడో, ఏ ఒంటరితనాన్ని అనుభవించాడో, ఎన్ని నమ్మక ద్రోహాలు ఎదుర్కొన్నాడో మనకు తెలియదు. కానీ ఆ అనుభవాలే అతన్ని నిండుగా తీర్చిదిద్దుతాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎదగాలి అనుకుంటారు. కానీ తక్కువ మంది మాత్రమే దానికి తగిన త్యాగాలు చేయగలుగుతారు. ఓర్పు, పట్టుదల, ధైర్యం ఇవే మన వేళ్ళు నరకాన్ని తాకే మార్గాలు. జీవితాన్ని ప్రేమించాలి అంటే బాధల్ని అంగీకరించాలి. ఓ చెట్టు పుష్పించాలి అంటే ముందుగా దాని వేళ్ళు నేలలో నలగాలి. మన జీవితంలో సుఖాల కోసం, సంతోషాల కోసం ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ అవే కలల్ని నిజం చేసుకోవాలి అంటే బాధలు, కష్టాలు అనే నరకాన్ని తాకాల్సిందే. అప్పుడు మాత్రమే మన జీవితం పరిపక్వంగా ఎదుగుతుంది. జీవితం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మనకే తెలియదు. కానీ ఒక్కటి తెలుసుకోవాలి. సంతోషాలపై నడవాలి అంటే బాధల్ని కింద పాతాలి. వెలుగులో నిలబడాలి అంటే చీకటిని తట్టుకోవాలి. అసలైన స్వర్గం కావాలి అంటే మన వేళ్ళు మొదట నరకాన్ని తాకాలి. చివరగా ఒక మాట, చెట్టు ఒకటే కానీ దాని నీడలో ఎంతో మంది ఆశ్రయం పొందుతారు. స్వర్గం ఎత్తులో ఉండవచ్చు, కానీ దానికి చేరే దారి నేల నుంచే మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియో కోసం మళ్ళీ